200 దేశాలలో నాకు మంచి పేరున్నది. లక్షల కోట్లు తీసుకొచ్చి ఇక్కడ పంచిపెట్టిన. దేశ నేతలతోని మాట్లాడి యుద్ధాలు ఆపిన. ఫలానోళ్ళు కాలు మొక్కి ఆశీర్వాదం తీసుకున్నారని ఈ కేపాలు చెప్తుంటే కామెడీ అని కొందరు నవ్వుకున్నారు కావచ్చు కానీ మన పాల్ సార్ రేంజ్ అమెరికాలో అంతా ఇంత లేదు. పాల్ సార్ కోసం అమెరికా పబ్లిక్ కాదు ఏకంగా అక్కడి లీడర్లే లేచి నిలబడి సప్పట్లు కొట్టి మాట్లాడించుకుంటున్నారు, ప్రార్థనలు చేయించుకుంటున్నారు. చూడండి ఎట్లున్నది ఒక కేపాల్ రేంజ్. Let us pray. Our heavenly gracious Father, I come before you for these wonderful men and women of you. Called them, chosen them. చూసిండ్రా కేపాల మజాకా అన్నట్టున్నది కదా. అమెరికా కాన్సెస్ సెనెట్లా పాల్ సార్కి ఇచ్చిన మర్యాద చూస్తుంటే దిమ్మ తిరుగుతున్నదిగా వచ్చి కొందరికి. అసెంబ్లీ సభ్యులను ఉద్దేశించి ఇట్లా ప్రార్థన చేస్తుంటే అందరు చేతులు కట్టుకొని తలకాయలు కిందికి ఉంచి చెవులు రిక్కిచ్చింటున్నారు. అగో అది కేపాల్ రేంజ్ అంటే. ఏరే లెవెల్ పోన్రి అన్నట్టే ఉన్నది కదా. దునియా దేశాలను అమెరికా అదుపులో పెట్టుకునే పనులు చేస్తుంటే అసలు అమెరికా దేశం అసెంబ్లీని కేపాల్కి ఇట్లా మాట్లాడిందంటే చిన్న ముచ్చట కాదు కదా. కానీ ఇక్కడ వాళ్ళు కొందరు కేపాల్ సార్ను చిన్న చూపు చూస్తారు, అడ్డగోలుగా గొప్పలు చెప్పుకుంటారు, సొంత డబ్బా కొట్టుకొని బాగా ఆరాట పడుతున్నాడని ఎద్దేవో చేస్తుంటారు. కానీ కేపాల్ సార్ రేంజ్ ఇగో గిది. అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ మన దేశాన్ని తాపకు బెదిరించే మాటలు మాట్లాడుతాడు కదా. రష్యా దగ్గర ఆయిల్ కొనొద్దు, ఓ అలా ఉంటే సుంకాలు పెంచుతా అని ఉత్తర పంచాయత్ తోటి బొంపు చేస్తున్నాడు కదా. హాగో అందుకే అమెరికా భారతదేశం నడుమ మంచి సంబంధాలు ఉండాలి, కోపతాపాలకు పోవద్దన్నట్టు అసెంబ్లీలో ప్రార్థన చేసిండట. అందుకే సభ్యులంతా సైలెంట్గా ఉన్నారు. మరి ఇప్పటికైనా కేపాల్ అంటే దునియా దేశాలలో మంచి ఇలువ ఉన్నాడని అనుకుంటారు, లేకుంటే ఎప్పటి తిరగానే ఎగతాలు చేసినట్టు మాట్లాడేటోళ్ళు ఇంకా ఉంటారో ముందు ముందు చూడాలి. హనుమంతుని పెళ్ళి ఎప్పుడంటే రేపే అన్నట్టు పార్టీ మారిన వాళ్ళను పదవిల నుంచి తీసేసే పని కోసం ఇంకెన్ని రోజులు టైం తీసుకుంటారన్నట్టు సుప్రీంకోర్టు గట్టిగానే గదిచ్చి పెట్టిందట. ఏదో ఒక నిర్ణయం తీసుకోకుంటే 2 వారాల తర్వాత మేమే డిసైడ్ చేస్తామన్నట్టు కోర్టు పెద్దలు డెడ్ లైన్ గీసిందట. మరి లేకుంటే ఏంది, ఎన్ని రోజులు నానబెట్టాలను గంతే టైం వరకే నాంచాలే, కాదంటే మురిగిపోయి ముక్కు మూసుకునే కథ అవుతుంది. తెలంగాణలో 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారిన ముచ్చట మీద చాలా రోజుల నుంచి రాజకీయాలు రసవత్తరంగా నడుస్తున్నాయి కదా. ఆ 10 మందిలో 7 ఎమ్మెల్యేలు కారు గుర్తు పార్టీల నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరినట్టు ఆధారాలు ఏం లేవు కాబట్టి కారు పార్టీలనే ఉన్నారని స్పీకర్ సార్ తీర్పు చెప్పిండు. ఇక్కడి వరకు మంచిగానే ఉన్నది కానీ కడమ 3 ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, ఎం సంజయ్ కుమార్ల సంగతి ఏందో చెప్పుండ్రి. వాళ్ళు పార్టీ మారిందా లేదా, ఆధారాలు ఉన్నాయా లేవా, ఉంటే ఎమ్మెల్యే పదవుల నుంచి ఎందుకు తీసేస్తలేరు, మీరు నిర్ణయం తీసుకుంటారా లేకుంటే మేమే తీసుకోమా అని ఖరాఖండిగా చెప్పిందట సుప్రీంకోర్టు. మరి స్పీకర్ సార్ ఎందుకు ఈ 3 ఎమ్మెల్యేల ముచ్చట్ను మూలకేస్తున్నాడంటే ఆ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ కోసం పని చేసినట్టు, కాంగ్రెస్ పార్టీ లీడర్ గా స్టేజ్ లెక్కి మాట్లాడినట్టు, మీడియా ముంగట్టుకొచ్చి కాంగ్రెస్ కార్యకర్తల తిరిగా మాట్లాడినట్టు వీడియోలు ఉన్నాయి. ఆ ఆధారాలు చూపిస్తామని బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అంటున్నారు. వాళ్ళ తరపు వకీల్ సాబ్లను వాదించేతానికి తయారుగా ఉంచిండ్రట. కాబట్టి స్పీకర్ సార్ ఈ 3 ముచ్చట్ల కాలమే లదిస్తాడట, ఎటు తేల్చలేకుంటుంటాడట. అందుకే సుప్రీంకోర్టు స్పీకర్ సార్ మీద కోపం చేసింది. 2 వారాలలో ఏదో ఒకటి తేల్చి వారేయుండ్రి, లేకుంటే స్పీకర్ ఇచ్చే తీర్పు మేము ఇవ్వాల్సి ఉంటుందని కోపంగా చెప్పిందట. అందుకే ఇప్పుడు ఆ 3 ఎమ్మెల్యేల ఉప ఎన్నికలకు ముహూర్తం దగ్గర పడేటట్టున్నది. ముందు ముందు తెలంగాణలో ఎన్నికలు రాబోతున్నాయి, రాజకీయం ఇంకింత రసవత్తరంగా మారనున్నదని మాట్లాడుకుంటున్నారు. ఈ పార్టీ ఫిరాయింపు ముచ్చట తెలిసిన పబ్లిక్